శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఓదీ మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరము నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలభువ సుత, హరిభావ కర్ణికల అనుభవములు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితివి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయను, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకి నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలయందు కాని మనము తీర్చుకొనలేము. ఓదీ ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకునుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయిచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిది వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్ అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవారు కారనియు బాబా బోధించాను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంటమ్రోతు వలె వినిపించుచుండెను. మొదటిదగు ఊదీ వివేకమును, రెండవదగు దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకునిచుండెను. షిరిడీ నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండేవారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండేది. దాని పల్లవి కళ్యాణ రామారారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేవారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలుగునవి వసంగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరామ్ జానీ అనునతుడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించాను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలనని చెప్పాను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యాను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందాను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టాను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికాను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామముననున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపాను. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండాను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండాను. కావున నానాసాహెబ్
రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచాను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. జామ్నేర్ లీల 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామూలుదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నయూ వాడెను, కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపూగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడు అతడికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పాను. అన్నీయూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరము లేదని బాబా పలికాను. శ్యామాని పిలిచి మాధవ్ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమనెను. బాబా మాటలపైన ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అతడికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపూగీర్ బువా ఎవరు అని కేక వేయిచుచుండెరి. బువా అచ్చడికి పోయి తనే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాను. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారము చేయమని పలహారపు దినుసులు పెట్టాను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా ఇతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనుగాన తినుడికెట్టి సంశయము వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరేరి. ఉషక్కాలము జామ్నేర్ చేరేరి. ఒంటికి పోసుటకై రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండేరి. బాప్గీర్ బువా నోటి నుండి మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగుగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేశాను. మైన్తాయ్ చాలా దుస్థితిలో నుండాను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండెరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరగనని వార్త వచ్చాను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాప్గీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పాను. బీవీ దేవి గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బీవీ నరసింహస్వామి గారు మైనతాయి, బాపూరావు చందోర్కర్, రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథములో 3వ భాగమును ప్రకటించినారు. భక్త నారాయణరావు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయి భాగ్యము కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలననుకొనెను. కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించాను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచాను. అందు
బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకునేను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను. తనలో తానిట్లనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యాను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తినే అట్లనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహేబు తన పర్యటన మానుకొనవలసి వచ్చాను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్దనున్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేశాను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెతుకురాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహేబిచట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తరువాత చిత్రేయని స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించాను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకునేను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాను. అప్పాసాహేబు 1 రూపాయినిచ్చాను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలిచ్చాను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహేబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాను. వారింకనూ దక్షిణ కావాలనన్నరి. అప్పాసాహేబు వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహేబు వారికి 3 రూపాయలిచ్చాను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహేబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలను. అప్పాసాహేబు 10 రూపాయలు ఇచ్చేదను అనెను గనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట
9 రూపాయలు ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. అప్పాసాహెబ్ ఊదీ పొట్లం విప్పి చూచాను. అందులో పువ్వు రెక్కలు, అక్షతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకునేను. అప్పాసాహెబు ఊదీ ప్రభావంను గ్రహించాను. అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండాను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చాను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము గలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావు కర్నిక్ ఠానా జిల్లా దహన్ గ్రామము నుండి హరిబావు కర్నిక్ అనునతుడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించాను. వస్త్రములు దక్షిణ సమర్పించాను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకు వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడాను. రూపాయిని సంతోషముగానిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించననుకునేను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మతాభావముతో కార్యములు అనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.